రాహుల్ గాంధీ సారు నీళ్ళ లెక్క. అవి ఎండ్ల పోస్తే అందులో మంచిగా ఒదిగినట్టు రాహుల్ సారు ఎవ్వరితోటైనా ఒదిగే ఉంటాడు. అందరిట్లా ఒకళ్ళ లెక్క మంచిగా కలిసిపోతాడు. ఆ సింప్లిసిటీకి మస్తు మంది ఫిదా అవుతారు. ఎంతమంది ఎక్కిరిచ్చినా సారు మాత్రం నమ్మిన సిద్ధాంతం ఇడిచిపెట్టాడు. ఆయన పోరాట పటిమతోటి అందరి హృదయాలను గెలుచుకుంటాడు. అంతేకాదు గిసోంటి పనులతోటి ఎంతమందికి దగ్గర మనిషి అనిపించుకుంటాడు. రాహుల్ సార్ అంటే రాహుల్ సారే. ఏ పనులైనా ఆయనకు సాటి ఎవ్వరు రారు అని అనిపించుకుంటాడు. నిన్న పార్లమెంట్ లో ఎంపీలుగా ప్రమాణం చేయించే కార్యం అయింది కదా, ఇక రాహుల్ సార్ కూడా ప్రమాణం చేసిండు. ఇక కార్యం అయినాక స్పీకర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి వస్తుంటే స్పీకర్ వెనుక పంటే ఉన్న అసిస్టెంట్ కనిపించిండు. ఎంబటే ఏంటకు మళ్ళీ ఆయనకు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చిండు. ఇక ఆయన సాకే థ్యాంక్స్ సార్, థ్యాంక్స్, ఆల్ ది బెస్ట్ సార్ అని చెప్పిండు. రాహుల్ సార్ చేసిన పని చూసి నెటిజన్లు మస్తు ఫిదా అవుతున్నారు. ఎంత ఎదిగినా ఒదిగుండు అనేది రాహుల్ను చూసే నేర్వాళ్ళు ఎవరైనా. రాజును బంటును సమానంగా చూసే పెద్ద మనసు సార్కే ఉంటదని మస్తుగా ఒగుడుతున్నారు అనుకోరి. బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు భూమి సాగు చేసినా చేయకపోయినా 100 ఎకరాల ఆసామైనా కోట్లున్నోళ్ళకైనా అందరికి రైతు బంధు వచ్చేది. సాగుతోటి సంబంధం లేకుండా భూమి ఉంటే అయిపోయాయి, పైసలు వచ్చేటి. లేనోళ్ళకి ఇచ్చిర్రంటే అర్థం ఉన్నది. కానీ 100 ఎకరాల ఆసాములకు కోటీశ్వర్లకు కూడా పెట్టుబడి సాయం పేరుతోటి పైసలు ఇచ్చి అక్కరేమున్నదని ముక్కిర్చిండ్రు. కాంగ్రెస్ సర్కార్ వస్తే వ్యవసాయం చేయని వాళ్ళకు రైతు బంధు తీసేస్తామని కూడా చెప్పిండు సీఎం సారు. అన్నట్టే రైతు భరోసా స్కీము వ్యవసాయం చేసే రైతులకే ఇచ్చేటందుకు ఇయాల్టి సంది భూముల సర్వేలు సురువు చేసింది సర్కారు. కాంగ్రెస్ సర్కారు రైతు భరోసా జల్దిగా ఇచ్చేటందుకు బాగానే దానిలాడుతున్నది. 100 ఎకరాలు ఉన్నోళ్లకు వ్యవసాయం చేయనోళ్ళకు కూడా రైతు బంధు ఇస్తుండే వరకు ఖజానాకు తూట్లు పడ్డట్టు అవుతుందని రైతు భరోసాకు కటాఫ్ పెట్టింది సర్కారు. 5 ఎకరాల లోపు ఉన్నోళ్లకు, అది కూడా సాగు చేస్తున్న రైతులకే ఇయ్యాలన్న విచారం చేస్తుంది. దానికోసం సమగ్ర భూముల సర్వే చేస్తుంది. ఏ ఊర్లో ఎంత భూమి సాగైతున్నది, రైతుకున్న భూమి ఎంత, అందులో పండించే జాగెంత, పడావు పెట్టిందెంత అన్ని రాసుకొని పోతారట. ముందుగాలైతే హన్మకొండ, కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, సంగారెడ్డి 5 జిల్లాలను పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఒక్కో జిల్లా నుంచి 2 మండలాలు ఎంపిక చేసి భూ సర్వే చేస్తారట. ఆ రిపోర్టును బట్టి రైతు భరోసా మీద నిర్ణయం తీసుకుంటారట. సర్కార్ చేస్తున్న పనిని చాలా మంది మెచ్చుకుంటుంటే కొందరేమో ముక్కిరుస్తుర్రు.